హాయ్ ఫ్రెండ్స్, నందన్ని తీసుకొని ఈరోజు నేను రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాను. నచ్చిందా? అంటున్నాడు ఎక్కడికన్నా చాలా గేమ్స్ తీసుకెళ్ళాను. ఉన్నాయి. రాజీవ్ గాంధీ నీకు పార్క్ నచ్చిందా? బుడ్డోడు ఎట్లా ఎంజాయ్ ఎవరు చేస్తున్నాడో తెచ్చారు? మీరు కూడా చూసేయండి. సరే అక్క డైనోసార్ చూడు. అక్క ఆడుతుంది, అట్లా ఆడు. అదిగో అక్క ఎంటర్ అవ్వగానే అమ్మ బాల్ గేమ్ ఆడతా అని చెప్పి దూరాడండి. వాడు ఆడింది లేదు ఏం లేదు. 50 రూపీస్ వేస్ట్ అండి. వాడు ఆడకుండా ఫస్ట్ టైం వాడు రావడం, సో వాడికి కొంచెం భయం వేసింది. కానీ బాగానే ఆడాడు చూడండి. తర్వాత ఏమో అమ్మ నేను జారబండ జారుతానమ్మా అని చెప్పి వెంటనే తీసుకెళ్తాను. నువ్వు ఇలా వెళ్ళవా? నువ్వురా. ఇంకా అతి కష్టం మీద పిల్లల్ని చూస్తూ నార్మల్ అయ్యి ఆడుతూ ఉన్నాడు. ఇంకా వాడికి అమ్మ నాకు బాగుందా? సరే మళ్ళీ వెళ్ళు. తర్వాత పార్క్ వచ్చాను. దీనికి వచ్చామండి. ఎక్కడ వచ్చాడు మా నందన్? చాలు ఉంటున్నాయి. అక్కడ ఉన్నవన్నీ ఒకే రోజులో ఆడేసేయాలని వాడు. కానీ పిల్లలకి చాలా బాగుందండి పార్క్లో ఆడుకోవడం. చాలా రైట్స్ ఉన్నాయి మనకి. మీరు కూడా సరదాగా మీ పిల్లల్ని తీసుకొని నేను బాబు ఇక్కడ బాగుందా? ఆపమ్మ నాన్న ఎలా ఉన్నాడు? ఆపాలా? తర్వాత ఫ్రాగ్ రైడ్ అని లోపలికి తీసుకువెళ్ళాడండి. దీంట్లో ఏమో అన్ని రైడ్స్ గేమ్స్ ఉన్నాయి. మరి చిన్నోడు కదా, వీడికేమో ఎలా లేదన్నారు. కానీ అమ్మ కావాలి డ్రాగన్ ఫ్రాగ్ గేమ్ ఆడదాము, ఫ్రాగ్ ప్యారడే అంటున్నాడని చెప్పి ఇంకా వెళ్ళి ఇట్లా వీడియో ఫొటోస్ తీసుకున్నాను. కాసేపు చూశాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. రాజ్యమంతా వాడిదే, అక్కడ ఎవ్వరు లేరు. వాడే అన్నీ చూసి వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి బాగా నచ్చేసిందండి మా బాబుకి. ఇదైతే రానమ్మా అంటున్నాడు. ఇంక తర్వాత చూడండి పార్క్ అంతా ఎట్లా ఉందో. బాగా డెవలప్ అయిందండి. ఇది వరకు మీద చాలా బాగా డెవలప్ అయింది పిల్లలు ఆడుకోవడానికి. బాగుందండి. మన విజయవాడలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. తర్వాత ఇట్లా మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత మా బాబు అమ్మ బాల్ గేమ్ ఆడతామమ్మా, బాల్స్తో ఆడతానమ్మా అని చెప్పి విసిగిచ్చేసాడండి. సరే వీడు సరదా ఎందుకు కాదనాలి అని చెప్పి ఇంకా దాన్ని తీసుకెళ్ళాము. కాస్ట్ పర్ హెడ్ 130. ఓన్లీ పిల్లల్ని ఎలో చేస్తారు, పేరెంట్స్ని ఎలో చేయరు. 20 minutes అండి. బాగుంది, కానీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ కొంచెం ఆడడానికి భయపడ్డాడు, కానీ తర్వాత బాగా ఫామ్లోకి వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి వదిలి రానంటే రానని అలా ఆడాడండి బాల్స్తో. బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఒకసారి రాజీవ్ గాంధీ పార్క్ వెళ్తే ఇది మాత్రం ట్రై చేయండి. ఇది చూడు. వెళ్ళు నానా. మా బాబుతో పాటు ఇంకో బాబు వచ్చాడండి. ఆ బాబు అయితే మామూలు అల్లరి కాదు. వాడు ఇంకా కింద మీద పడతానే ఉన్నాడు. వాళ్ళ అమ్మేమో పాప హౌస్లోకి వెళ్ళు అని చెప్తా ఉన్నా. వాడు అసలు మాటే వినట్లేదండి. ఇంకిద్దరు పోటాపోటీ మీద బాగా ఆడుకున్నారండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎట్లా ఆడుతున్నారు. అసలు ఇద్దరు చిచ్చురు పిడుగులు అయిపోతున్నారు. ఇద్దరిలో ఎవరిని చూడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. పోటీ మీద బాగా ఎంకరేజ్ చేస్తుందండి ఆడు, కానీ వాడు మాత్రం మాట వినట్లేదండి. వాడికి చేస్తున్నాడు. ట్రైన్లో రౌండ్స్కి వెళ్తుంటే మా బాబు ఇది చూసుకున్నాడండి. అమ్మ నేను అట్లా జంప్ చేస్తానమ్మా, నన్ను అక్కడ తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాను. వాడు ఎట్లా జంపులు చేస్తున్నాడు చూడండి. అస్సలు పడిపోతే భయమే లేదు. ఇష్టం వచ్చినట్టు ఫీట్లు చేస్తున్నాడు. వాళ్ళేమో మ్యూజిక్ పెట్టారు, ఆ మ్యూజిక్కి డ్యాన్స్ మామూలుగా వేయట్లేదండి. వాడు అట్లా పడిపోతుంటే మా అమ్మగారు తెగ భయపడిపోతున్నారు. కానీ వాడు కొంచెం కూడా భయం లేకుండా దూకుతా ఫీట్లు చేస్తా డ్యాన్స్ చేస్తానే ఉన్నాడండి. Jump, jump.
చూడండి వాడి డ్యాన్స్ చూడండి, అసలు ఎట్లా వేస్తున్నాడో. బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి వాడు. ఇందాక అక్కడ ట్రైన్ క్లిప్ మిస్ అయిందండి, మా బాబు డ్యాన్స్ తర్వాత పెట్టుకున్నాను. ఇక్కడ మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో మా బాబు పాప్కార్న్ తిని వాటర్ తాగేస్తున్నాడు. బాగా కొంచెం కాస్ట్ అనిపించిందండి. ట్రైన్ మాత్రం పర్ హెడ్ 70 అంట. కిడ్స్కి కూడా 70 అండి. మా బాబుకి 3 years, మా బాబుకి కూడా 70 ఛార్జ్ చేశారు. ట్రైన్ ఎక్కితే చాలండి, పార్క్ వ్యూ అంతా మనం బాగా చూడొచ్చు. బాగా అనిపిస్తుంది పార్క్ వ్యూ. ఇట్లా మా వాడు వాళ్ళ అమ్మమ్మతో, వాళ్ళ పెద్దమ్మతో, నాతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రైన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి.